అవకాశం ఇవ్వండి, మూడో వార్డును ఆదర్శవంతమైన వార్డుగా అభివృద్ధి చేస్తాను. కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన సిపిఎం మూడో వార్డు అభ్యర్థి బూడిద జ్యోతి కోపే. జనగామ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ సిపిఐ పార్టీల మద్దతుతో మూడో వార్డులో పోటీ చేస్తున్న సిపిఎం పార్టీ మూడో వార్డు అభ్యర్థి బూడిద జ్యోతి శుక్రవారం రోజు పార్టీ బి ఫామ్తో రెండవ నామినేషన్ వేయడమైంది. ఈ సందర్భంగా సిపిఎం అభ్యర్థి బూడిద జ్యోతి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో మూడో వార్డు నుంచి పోటీ చేస్తున్న తన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని, వార్డులో అపరిష్కృతంగా ఉన్న రోడ్లు, మురికి కాలువలు వార్డులో పేరుకుపోయాయని, చెత్తా చెదారం నిలువలను, వీధి దీపాలను, వరద నివారణ చర్యలను చేపట్టడం కోసం అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తానని, వాడకట్టు సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి గత 15 సంవత్సరాలుగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను గెలిపించి మున్సిపాలిటీ పంపిస్తే ప్రజా సమస్యలపై గొంతెత్తి మున్సిపాలిటీ వేదికగా పోరాడుతానని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని, విఘ్నులైన ఓటర్ మహాశయులు రాజకీయాలకు అతీతంగా మూడో వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుటకు తనను గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో మూడో వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, రిటైర్డ్ ఉపాధ్యాయులు బాలిని విద్యాసాగర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకులు పల్లెర్ల లలిత, మూడో వార్డు సిపిఎం శాఖ కార్యదర్శి గుండు శశిరేఖ, సిపిఎం నాయకులు గుండె మలేష్, మలిపెల వాణి పాల్గొన్నారు. జ్యోతి జనగామ పట్టణం నుంచి మూడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ సిపిఐ మూడో వార్డుగా పోటీ చేస్తున్నాను. ప్రజలలో ఎన్ని సమస్యలున్నా నేను ఖచ్చితంగా మున్సిపాలిటీలో కొట్లాడుతాను. మూడో వార్డు సమస్యలను పరిష్కారం చేస్తాను. అక్కడ మోరీలు, రోడ్డు, కోతుల సమస్య, దోమల సమస్య, దాని మీద నేను మున్సిపాలిటీలో కొట్లాడుతానని మూడో వార్డు అన్నదమ్ములకు, అక్కయ్యలకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా గుర్తు సుత్తే కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాను. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా మూడో వార్డులో బూడిద జ్యోతి పోటీ చేస్తా ఉన్నది. మరి బూడిద జ్యోతి గారి గుర్తు సుత్తె కొడవలి నక్షత్రం గుర్తు. సుత్తె కొడవలి నక్షత్రం గుర్తు మీద మరి మూడో వార్డు ఓటరు మహాశైలు, విఘ్నులైన ఓటరు మహాశైలు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇలా జనగామ పట్టణంలో మూడో వార్డు అనేటువంటిది ఏదైతే ఉందో కలెక్టర్ ఆఫీస్ పక్క పంటే ఉంటది, బస్ స్టాండ్ పక్క పంటే ఉంటది, హైదరాబాద్ రోడ్డుకు ఆనుకొని ఉంటది. అభివృద్ధి చెందిన వార్డు లెక్క కనబడుతున్నప్పటికీ అంతర్గతంగా చాలా తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ వార్డులో నివసించేటువంటి ప్రజలందరూ కూడా మధ్యతరగతి ప్రజలు, చిన్న ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసేటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు అక్కడ నివసిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, మురికి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. ఇలా జనగామ పట్టణంలోని ఎగువ ప్రాంతాలైనటువంటి అన్ని వాడకట్ట నుంచి మురుగునీరు అట్టించెల్లే పోవాలి. ఇలా ఆ మూడో వార్డులో మురుగునీరు జమలు నిలబడి ఇలా దోమలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ప్రజలు రోగాల బారిన పడతా ఉన్నారు. అంతేకాకుండా శివారు ప్రాంతంగా ఉంటది. శివారు ప్రాంతంగా ఉండడం వల్ల కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, అదే రకంగా వీధి దీపాలు. ఈ సమస్యల కోసం మూడో వార్డులో గత 15 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం నిర్వహిస్తా ఉన్నాం. అందుకోసం ఓటరు మహాశయులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాడకట్టు సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన వాళ్ళం. ఇవాళ సిపిఎం అభ్యర్థి కనుక అక్కడి నుంచి గెలిపిస్తే మున్సిపాలిటీలో మన వాడకట్టుకు రావాల్సినటువంటి నిధుల కోసం పోరాడి వార్డును అభివృద్ధి చేసి జనగామ పట్టణంలోనే ఆదర్శవంతమైనటువంటి వార్డుగా అభివృద్ధి చేయడం కోసం సిపిఎం కృషి చేస్తుంది. అందుకోసం ఇవాళ కాంగ్రెస్ మద్దతుతోటి ముందుకు వస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఉన్నది. ప్రభుత్వ సహకారం తీసుకొని ఆ వార్డును అభివృద్ధి చేస్తాం. అందుకోసం మూడో వార్డు ఓటర్ మహాశయులకు, అన్నదమ్ములకు, అక్కజలకు రాజకీయాలకు అతీతంగా మనం వేస్తా ఉన్నాం. మన వాడకట్టు అభివృద్ధి కావాలని చెప్పేసి అంటే ప్రశ్నించే గొంతు, కొట్లాడే గొంతు మున్సిపాలిటీకి పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా ఓటర్ మహాశయులు నిర్ణయం తీసుకొని బూడిద జ్యోతిని మరి సుత్త కొడవలి గుర్తు మీద ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ సవినయంగా మనవి చేస్తూ కోరుతా ఉన్నాం.